అంటే పర్టిక్యులర్ అందరూ ఇది పొలిటికల్ అని చెప్పేసి చెప్తున్నారు. గ్రాండియర్ గా చాలా బాగుంది. దిల్ రాజు గారు చాలా బాగా తీశారండి సినిమా. ఇన్ని రోజుల కష్టం అనేది మనకు తెలుస్తుంది థియేటర్ లో. మా అబ్బాయి యూ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. యూనో మదర్ సెంటిమెంట్ క్యారెక్టర్ కాబట్టి చాలా మంది ఎంజాయ్ చేస్తారు మూవీ. పొలిటిక్ అన్నట్టు కాదు కానీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతికి సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఇరగదీశారు అసలు చెప్పాలంటే. లైక్ మన సరిపోదు శనివారం తర్వాత చాలా మంచి క్యారెక్టర్. సముద్రగణి గారిది బాగుంది అది కూడా. ముఖ్యంగా ఏంటంటే విలన్ ఎంత క్రూరంగా ఉంటే హీరో ఎలివేషన్ అంత బాగుంటుంది కాబట్టి ఎస్ఎస్ సూర్య గారి క్యారెక్టర్ కూడా అంత బాగుంటుంది. ఎస్ఎస్ సూర్య గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన ఎలివేట్ గా రామ్ చరణ్ గారు అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు సినిమా మొత్తం మీకు ఎక్కడ కూడా బోర్ అనేది ఉండదు. ఫాస్ట్ పేస్ గా చాలా బాగా వెళ్ళిపోతుంటది. అండ్ మ్యూజిక్ ఆల్సో సూపర్ ఉంది సినిమాలో. చాలా బాగుంది. అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లాస్ట్ టైం ఏం జరిగిందో అవన్నీ చూపించారు. ఒరిజినల్గా ఇంచుమించుగా సినిమా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్సే చూపించారు. లేదు భవిష్యత్తులో ఏం చేయాలో చూపించారు. ఇప్పుడు ఎలా ఉంటాం కాదు, భవిష్యత్తు ఏం చేయాలని చూపించారు. టోటల్గా ఆల్ సైడ్స్ బాగుంది సినిమా. హిట్ అమ్మా. RRRలో 80% ఉంటుంది సినిమా. ఇది అంత బాగుంది. ఇదే ప్రస్తుతం ఒడేగా చూసాం మనం, అందుకు ఇదే హిట్. ఆ రెండు వస్తే దాన్ని బట్టి 2, 3 ఏదో చెప్దాం. ఓకే అమ్మా. అదేం లేదు, అవి ఏం చెప్పలేదు, ఉండదు. ఎలక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది కదా అనిపించారు. అన్ని బాగున్నాయి. అన్ని ఆయన శంకర్ గారి స్టైల్లో ఉన్నాయి. సాంగ్స్ బాగా ఖర్చు పెట్టారు, ఫైట్స్ బాగా ఖర్చు పెట్టారు. అంటే మిస్కిట్ రాకుండా కానీ సినిమా మాత్రం బాగుంది. స్టాండర్డ్ అవుతుంది సినిమా. 100% కనపడుతుంది. అంజలి క్యారెక్టర్ కొంచెం అదే అబ్బాయి మాత్రం క్యారెక్టర్, పాత క్యారెక్టర్. అది గెటప్ బాగాలేదు. హీరోయిన్ గెటప్ అయినా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్. సినిమా బాగుంది. అట్లాగా అంటే స్టోరీ లైన్ అలానే ఉంటుంది, బట్ చూస్తే కొత్తగా కనబడుతుంది. చూపించిన వాళ్ళు కొత్తగా ఉంటుంది. శంకర్ మెసేజ్ ఉంటుంది. పాలిటిక్స్, ఇప్పుడు మన రియల్ లైఫ్ అంతా పాలిటిక్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అందులో బాగా పెట్టారు. శంకర్ యొక్క ఆయన మార్క్ తనం చాలా స్పష్టంగా కనబడుతుంటుంది. మూవీ బాగుంది. అక్కడక్కడ ట్విస్టులు బాగుంటాయి. ఓవరాల్గా సంక్రాంతికి మంచి పొంగల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. బాగుంది మూవీ. నైస్ మూవీ. చూడొచ్చు. వర్తబుల్. రియల్లీ బాగుంది. అందరూ చూడొచ్చు. రియల్లీ బిఫోర్ ఫిలిమ్స్ కంటే ఈ 2025లో రామ్ చరణ్ ఫిలిం చాలా బాగుంది. చూడొచ్చు అందరు. అంటే ఈ పొంగల్కి మంచి హిట్ అనుకోవచ్చు. మంచి హిట్, సూపర్ హిట్. సూపర్ అంటే సూపర్ హిట్. చాలా బాగుంది. డాన్స్ ఎలా అనిపిస్తుంది? డాన్స్ అయితే కేకా, తగ్గేదేలే. అన్ని సాంగ్స్ బాగున్నాయి. 5 సాంగ్స్ సూపర్. అన్ని డాన్స్ కానీ, ఫిలిం కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ అసలు తగ్గేదే లేదంటే అర్థం చేసుకోండి. రియల్లీ అండి చాలా బాగుంది. ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలా చేంజెస్ రావాలో అలా చేంజింగ్ చూపించారండి. రియల్లీగా మన ప్రభుత్వం కూడా నిజంగా కొత్త, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా చూసుకొని నేర్చుకొని ఇలాగే ప్రభుత్వం చేంజ్ చేయాలండి. రియల్గా రేవంత్ అన్న కూడా చూసుకొని నెక్స్ట్ ఇలాగే చేయాలి ప్రభుత్వం. ఎవరికి కావాల్సింది వాళ్ళు ఏరుకుంటారు కదా, మనం అది ఏం చెప్పలేము. ఇక పొలిటికల్ సెటైర్ కాదు, ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఫర్ మీ. ఇట్స్ నాట్ సెటైర్, ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. ఎక్కడ క్రిటిసిజం వైపు వెళ్ళలేదు, చాలా కన్స్ట్రక్టివ్ గా ఉంది. అది అంత పాజిటివ్ గానే ఉంది. ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. ఇట్స్ ఎడ్యుకేటింగ్. ఇట్ ఈస్ నాట్ సెటైర్, it is not a critique, it is not destructive, it's constructive politics. అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేయాలన్న మెసేజే ఉండింది కానీ డిస్ట్రక్టివ్గా లేదు. సో ఇది చాలా బాగుందండి. ఎక్స్ట్రాడినరీ మూవీ. యూత్కి మాత్రం ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. యూ మస్ట్ వాచ్ దిస్ మూవీ. యూత్ ఎస్పెషల్గా వాచ్ చేయాలి. అండ్ ఎవ్రీ 1 మినిట్కి ఒక మెసేజ్ వస్తుందండి మీకు. ఎలా అంటే శంకర్ గారి మూవీస్లో ఇంతకుముందు ఒక పర్టికులర్ మూవీలో ఒక మెసేజ్, 2 మెసేజెస్ అట్లా ఉండేది. ఈవెన్ ఇట్స్ అ ప్యాక్ ఆఫ్ మెసేజెస్, ఫుల్ ఆఫ్ మెసేజెస్. ఎవ్రీ 1 మినిట్కి ఒక మెసేజ్ వస్తుంది. సో యూత్ మస్ట్ వాచ్ దిస్. ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్. ఇట్స్ అందరూ ఇప్పుడే వాళ్ళు అంటున్నారు పొలిటికల్ సెటైర్ అని. ఇట్స్ నాట్ పొలిటికల్ సెటైర్, ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్. సో ఎవ్రీ యూత్ మస్ట్ వాచ్ దిస్ మూవీ. ఎక్సలెంట్ అండి, సూపర్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కమర్షియల్, శంకర్ గారి కమర్షియాలిటీ ఎక్కడ పక్కకు పోకుండా దోప్ సాంగ్ కానీ, జరగండి సాంగ్ కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్స్లో తీశారు.
సో 20,000 ముందు నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే 20,000 యూత్ మస్ట్ వాచ్ దిస్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ వాట్ 20,000 ఈస్. అండ్ దోప్ ఆల్సో, దోప్ కూడా జనరల్గా లైట్గా తీసుకుంటున్నారు. అంటే అదేదో మూవీ ఏదో ఊరికే సాంగ్ క్లిక్ అవ్వడానికి పెట్టారని అదేదో అనుకుంటున్నారు. కానీ ఆ దోప్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జస్టిఫై చేస్తూ వచ్చారు. అది మీకు లాస్ట్ వరకు కూడా దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అండ్ యూత్ మస్ట్ ఆల్సో ఫాలో దట్ దోప్. ఓకే, థ్యాంక్ యూ. వరల్డ్ రికార్డ్ షేక్ చేస్తారంటారా? Yeah, hopefully, yeah. Thank దొంగలకి you. మంచి సినిమా అనుకోవచ్చా మేడం? Yeah, one of the best movies. 3.54 is మూవీ ఎలా అనిపించింది? నైస్ అండి. ఎలక్షన్స్ కోసం ఉంది, ఎంత ప్యూర్గా ఉండాలి ఎలక్షన్స్ దానికోసం ఉంది. నైస్, గుడ్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్ నేర్చుకోవాలి. చాలా వచ్చాయి కదా, బోరింగ్ అనిపించిందా? ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇస్ నైస్. అంటే బట్ శంకర్ మార్క్ ఎక్కడ లేదు, అదే ఇదివరకు తీసిన మూవీ ఓల్డ్ మూవీస్ అన్ని కలిపి తీసినట్టుంది అన్నారు. కైండ్ ఆఫ్ కొంచెం అనిపిస్తుంది, బట్ ఇప్పుడున్న టైమింగ్కి కరెక్ట్ మూవీ. థ్యాంక్ యూ అండి. మూవీలో బేసిక్ గా ఎలక్షన్స్ కోసమే ఉందండి. అంటే హైలైట్ పాయింట్ ఏమన్నా చెప్పుకోదగ్గ హైలైట్స్? అదే రామ్ చరణ్ యాక్టింగ్, లైక్ యాజ్ యూజువల్ డాన్స్ అంతా బాగుంది. థ్యాంక్ యూ అండి. చూపిస్తున్నారు అంటే అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కనబడింది అంటున్నారు. ఏం చెప్తారు? ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు, ఫ్యామిలీతో మస్ట్ వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ గుడ్. అంటే పిల్లలతో కూడా వాచ్ చేసేటట్టు ఉంది మూవీ. ఇట్ ఈస్ ఎ లెర్నింగ్. పిల్లలకి కానీ ఏదైనా నేర్చుకోవడానికి మంచి పాజిటివ్ థింగ్స్ తీసుకుంటే నేర్చుకోవడానికి ఉంది. డాన్స్ ఎలా అనిపించింది మేడం? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ గుడ్. హెలికాప్టర్ సీన్ స్టార్టింగ్ లో ఫుల్ మూవీ నచ్చింది. డాన్స్ యావరేజ్, స్టెప్స్ చాలా బాగుంది మూవీ. ఆఫ్ కోర్స్ హిట్. ఐ డోంట్ నో అబౌట్ దట్. అంటే సంక్రాంతి వస్తుంది డాకు మహారాజ్కి, నాకు తెలీదు. కుడ్ బి. అంటే ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తుంటే? ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ ఏడ్చేటప్పుడు నేను ఏడ్చేసాను, చాలా బాగా ఏడ్చారు మీరు థియేటర్ లో? అంత ఎమోషనల్ అయ్యారు సినిమాలో? అంటే ఐఎమ్ ప్రాక్టికలీ వెరీ వెరీ ఎమోషనల్. రామ్ చరణ్ ఏడుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించింది మీకు? నేను ఏడ్చేసాను రామ్ చరణ్ ఏడ్చేటప్పుడు. అంటే మీ కళ్ళల్లో వాటర్ కూడా వస్తున్నాయి. ఎందుకు అంత ప్రేమ రామ్ చరణ్ అంటే? I don't know, I just like him. అండ్ కత్తి పట్టుకొని వస్తారు కదా హెలికాప్టర్ నుంచి, ఎలా అనిపించింది అండి అసలు? I had goosebumps. I'd give it a 10 out of 10. పుష్ప రికార్డు షేక్ చేస్తుంది గేమ్ చేంజర్? I don't think so. ఓకే, వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. I like his overall body. గ్లోబల్ స్టార్ మాట నిజమే అంటారా? Of course. థ్యాంక్స్ అండి. కళ్యాణ్ గారు కనిపించారంటున్నారు సినిమాలో. అప్పన్న క్యారెక్టర్ లో రంగస్థలం రామ్ చరణ్ గారే కనిపించారు. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ ఏంటి రామ్ చరణ్ చూస్తున్నప్పుడు? రామ్ చరణ్ ని చూస్తున్నప్పుడు నిజాయితీగా ఒక రాజకీయంలో ఒక పాలిటిక్స్ లో ఒక మినిస్టర్ రియల్ గా నిలబడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అంటే డాన్స్ ఎలా అనిపిస్తుంది? అల్టిమేట్లీ ఎలా అయినా రామ్ చరణ్ మంచి స్టార్. డాన్స్ కి మనం ఏమి కామెంట్స్ పై చెప్పలేము. అంటే కొంతమంది నెగిటివ్ చేస్తారు సినిమా బాగాలేదని, వాళ్ళకి ఏం చెప్తారు మేడం? నో నెగటివ్ కామెంట్స్, చాలా బాగుంది. అంటే నెగిటివ్ చేసేది కొట్టి పడేస్తున్నారు. కొట్టి పడేయడం లేదు, అక్కడ నెగిటివ్ ఏం లేదు. అంటే ఎవరి ఎక్స్పెక్టేషన్ వాళ్ళది అంతే. అంటే శంకర్ మార్క్ నిలబెట్టుకున్నారు అంటారా? మళ్ళీ శంకర్ మార్క్ నిలబెట్టుకున్నారు. అది డిపెండ్స్ అపాన్ పబ్లిక్ అంతే. డాన్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్? బాగుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్లేదండి, ఓకే. మెసేజ్ ఓరియంటెడ్గా బాగుంది. శంకర్ అంటేనే మంచి మెసేజ్ ఉంటుంది. మెసేజ్ అయితే మంచి మెసేజే ఉందిలే. నాకు మంచి మెసేజ్ నచ్చిందండి. పొలిటికల్గా మారాలి, పొలిటికల్గా మంచిగా మారాలి. పొలిటిషియన్స్ ఇద్దరు మారాలండి, ఇద్దరు మారాలి. ఏమండి? అది మెసేజ్ బాగుంది. పొలిటికల్గా మారాలి, జనం కూడా మారాలి. ఒక ఓటు ప్రతి ఒక్కరు వేయాలని ఒక మంచి మెసేజ్ ఉంది. బాగుంది.
అంటే మా ఒపీనియన్ డైరెక్టర్ ఏం మంచిగా తీయలేదు, అనవసరంగా ఇట్లా పెట్టి అంత హైప్ పెట్టుకొని వస్తాం కదా, ఫస్ట్ నుంచి ఏదో అది అంత బాగా తీయలేదు. ఆ శంకర్ వల్లే బాగాలేదు, వేరే కొత్త డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చింటే బాగుండేది. నో లాజిక్స్. సినిమా బాగుంది భయ్య, డెఫినెట్గా వన్ టైం వాచ్ చేయొచ్చు. బట్ క్లైమాక్స్ కొంచెం అంత గొప్పగా లేదు, మిగతా అంతా కేక. సినిమా చాలా బాగుంది, ఫైట్స్ కానీ అంతా ఒక ప్రాపర్ మూవీ. కొంచెం పవర్ తెలుస్తుంది, ఐఏఎస్ ఐపీఎస్ పవర్ ఏంటి అనేది. అది బాగుంది, నచ్చుతుంది. యూత్కి ఎక్కదు అయినా కానీ నచ్చుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా తెలుసుకోవాల్సిందే కదా పాలిటిక్స్ ఎలా చేయాలనేది. సో ఎక్కుతుంది, మూవీ ఎక్కుతుంది. చాలా బాగుంది డైరెక్షన్, ఎందుకంటే ఫైటింగ్ సీన్స్ అన్ని బాగా చేశారు. 3 యాంగిల్స్, ఐఏఎస్ ఆఫీసర్గా, ఇంకొకటి సీఎంగా కనిపిస్తాడు ఒకసారి, ఇంకొకటి వాళ్ళ ఫాదర్ రోల్గా ప్లే చేస్తాడు కదా, అక్కడ బాగా అనిపిస్తాడు. 3 రోల్స్. స్టార్టింగ్లో కొంచెం అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంది. చూడొచ్చు. సూపర్ హిట్. హాయ్. చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి కూడా చూడాలని ఉంది. కలెక్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది రామ్ చరణ్ గారిది. అండ్ మనకి మెసేజ్ ఏంటి అంటే, ఒక నార్మల్గా ఒక సీఎం కానీ, ఒక సీఎం ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఐఏఎస్ రోల్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటి, వాళ్ళకి ఈ యాక్టివిటీస్ అనేవి క్లియర్గా చూపించారు మూవీలో. చాలా బాగుంది, చాలా బాగుంది. అతను అన్ని అంటే 2 రోల్స్లో చాలా బాగా చేశారు. ఫైటింగ్ చాలా డిఫరెంట్ ఉందండి, అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లాగా ఉంటుంది, ఇందులో మళ్ళీ డిఫరెంట్ ఫైటింగ్ కనిపించింది. విలన్ అండ్ హీరో ఇద్దరిది కూడా మైండ్ గేమ్ అంటారు కదా, అతను ఎలా ఆలోచిస్తాడు, ఇతను ఎలా ఆలోచిస్తాడు, ఈయన సైమిల్టేనియస్గా నడిచింది అనమాట, టగ్ ఆఫ్ వార్ లాగా. చాలా బాగుంది. పాలిటిక్స్ అనేది ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనేది ఒక కలెక్టర్ మార్చగలుగుతాడు. ఇంకేదైనా రియల్ లైఫ్ నుంచే సినిమా వస్తుంది కదా. లేదండి, అంటే అంత పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు, అంటే బోరింగ్ ఉంది, కామెడీ లేదు, ఫైటింగ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సారీ అండి, అంతే పెద్దగా హిట్ గా అనిపిస్తలేదు. యాక్షన్ ఓకే, హీరో ఓకే, లుకింగ్ బాగుంది, బట్ దానికి తగ్గట్టు స్టోరీ అంత పెద్దగా అనిపించలేదు. ఎందుకన్నా తగ్గిస్తారు, దేనికోసం తగ్గించాలి? నీకు మూవీలో ఏం తగ్గిందని తగ్గించాలి, మూవీలో తగ్గించడానికి ఏం లేదు, మీకు తగ్గదు. చాలా బాగుందండి, ఫుల్ సాటిస్ఫైడ్. రామ్ చరణ్ చాలా సినిమాల నుండి చూస్తున్నాం కదండి, ఎప్పుడు చిరుత సినిమా నుండి యాక్టింగ్ లో చూస్తున్నాం. ఈ సినిమాలో ఆయన వేరే లెవెల్ డాన్సింగ్ చేశారు. ఓన్లీ సింగిల్ షాట్ లో 90 సెకండ్స్ అబౌవ్ డాన్స్ ఉంటుంది, అది ఎక్సలెంట్. సినిమా హైలైట్ అంటే మళ్ళీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు, ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ చాలా బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్ కి, సంక్రాంతికి, 2025 క్రిస్మస్ కూడా ఇదే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఆ గ్రాస్ కలెక్షన్స్ నెట్ అవి డైరెక్టర్ ప్రొడ్యూసర్ డిస్కస్ చేసుకుంటారని సినిమా ఎంత బాగుంటుందో అది చెప్పడం వరకేనండి. దిల్ రాజు గారు పండగ చేసుకుంటారు, పండగ కోకాపేటలో 4 అంతస్తులు కొనొచ్చు దిల్ రాజు గారు ఈ సినిమాతో. రామ్ చరణ్ 3 క్యారెక్టర్స్ యాక్చువల్లీ, అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోది బాగుంటుంది, తనది ఫాదర్ది, రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అది ఫైట్స్ బాగున్నాయి, అంటే యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది.
సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఒక సాంగ్ అయితే లేదు మూవీలో, ఐరన్ సాంగ్ లేదు, అది ఉంటే ఇంకా బాగుండేది. లెందీ కంటే కొద్దిగా అంటే ఒక 15-20 మినిట్స్ లెందీగా ఉన్నట్టు అనిపించింది. రైట్ ఏంటది సినిమా బాగుందన్న, వన్ టైం వాచబుల్. కాకపోతే పొలిటికల్ మూవీ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ రెండు మిక్స్ చేశారు, అది ఒక్కటి కొంచెం వర్కౌట్ అయ్యేలా లేదు. బట్ పొలిటికల్ మూవీగా సపరేట్గా చూసుకుంటే సినిమా మాత్రం సూపర్, అది బాగుంది. కియర్ యాక్టింగ్ అసలు ఏం లేదు అందులో, పెద్ద రోల్ ఏం లేదు యాక్చువల్గా. బీజిఎం ఓకే, బట్ యాక్టింగ్ అయితే బాగాలేదు, మూవీ బాగాలేదు. అయిపోయింది. ఒక్క నిమిషం అక్క, ఎలా అనిపించింది మేడం గేమ్ చేంజర్? బాగుందండి, సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ గారి యాక్టింగ్, రామ్ చరణ్ గారి గెటప్ అంతా టూ గుడ్, చాలా బాగుంది. తన అపియరెన్స్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్, పర్సనాలిటీ చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ లో చరణ్ గారు ఎలా చేశారు మేడం? రంగస్థలం గుర్తొచ్చిందండి, చాలా బాగా చేశారు. ఎమోషనల్ గా వర్కౌట్ అయిందా మేడం? రంగస్థలం అయినట్టు కాలేదు కానీ బాగుంది. అంటే కొంతమంది సినిమా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారండి? అంటే సినిమా తీసినప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి, మనం సినిమాని ఒక ఒపీనియన్ పెట్టుకొని చూడకూడదు. ఇట్ ఈస్ అ ప్యూర్ ఎంటర్టైనర్. ఉందంటున్నారు కదా, నిజమా కాదా? పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు నేనైతే ఎంజాయ్ చేశాను. ఓకే, సో ఎస్జే సూర్య అండి చాలా బాగా చేశారు. ఎవరి పాత్ర వాళ్ళదండి, తిను హీరో లాగా తిను విలన్ లాగా చాలా బాగా చేశారు. శంకర్ ఈస్ కమ్బ్యాక్ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కనపడుతుంది, పవన్ కళ్యాణ్ గారే కనపడుతున్నారు అంటున్నారు. అలాగే ఉంది కొంచెం. అంటే పొలిటికల్ గా ఎలా చేశారు రామ్ చరణ్ గారు? పొలిటికల్ గా బాగా చేశారు. మనం అసలు యాక్చువల్లీ వీ షుడ్ రిమూవ్ పాలిటిక్స్ ఫ్రమ్ ద మూవీ అండి. అదొక నార్మల్ పొలిటికల్ మూవీ లాగా భావించాలి. అందులో పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవిని లాగే అవసరం లేదు. సో ఇట్స్ అ గుడ్ మూవీ. రామ్ చరణ్ గురించి ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం? చాలా హ్యాండ్సమ్ ఉంటాడండి, చాలా అన్నాడు. సంక్రాంతి హిట్ అనుకోవచ్చండి. థ్యాంక్ యూ. కొద్దిగా లోగు కింది మేడం, ఎలా అనిపించింది గేమ్ చేంజర్? చాలా బాగుంది సినిమా. మీ ఫీలింగ్ ఏంటి రామ్ చరణ్ గారు పంచకట్టులో ఉన్నప్పుడు? మా హస్బెండ్ రామ్ చరణ్ ఫ్యాన్. ఓకే, మీ హస్బెండ్ కనపడినారు రామ్ చరణ్ లో? ఫ్యాన్ కదా అంటే కొంచెం అట్లే లేదు కానీ ఆయన ఫేవరెట్ హీరో. అంటే అప్పన్న క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం? చాలా ఆయన బాగా చేస్తాడు, చాలా బాగుంది ఆయన క్యారెక్టర్. ఎందులో అయినా చాలా బాగా చేస్తారు ఆయన క్యారెక్టర్. మేడం, సినిమాని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సినిమా బాగాలేదని, అలా ఏం లేదు, బాగానే ఉంది. జనాలకు కూడా అందరికి ఉపయోగపడేట్టే ఉందని సినిమా బాగుంది. మంచి మెసేజ్ ఇచ్చారు సినిమా ద్వారా కూడా. పొలిటికల్ డ్రామా కరెక్ట్ గా వర్కౌట్ అయిందా చరణ్ గారికి? బాగానే ఉంది, బాగుంది. ఓవరాల్ గా అప్పన్న క్యారెక్టర్ లో కళ్యాణ్ బాబు కనబడుతుంది అంటున్నారు, ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా వరకు ఏపీలో జరిగిన సన్నివేశాలు దీంట్లో ఉంటాయి అని దిల్ రాజు చెప్పారు, అదే వేళ అనిపించిందా? షీట్ ద షిప్ లాంటి సీన్స్ ఉన్నాయా? అంటే అలాంటి సీన్స్ ఏం లేవు, బట్ కానీ ఓవరాల్ ఏంటంటే సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్లస్ తమనన్న ఇచ్చి పడేసిండు. ఇక రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం కేక. రామ్ చరణ్ కోసం చూడొచ్చు, ఎస్జే సూర్య రామ్ చరణ్ ఇద్దరు. ఇక ఫ్యామిలీతో సినిమాకి వచ్చారన్న, ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ అంటే ఇక తమనన్న మ్యూజిక్ ప్లస్ ఉన్న సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక శంకర్ ఏంటంటే ఒక ఊర మాస్, అంటే రంగస్థలంతో పోల్చుకుంటే అంత కిక్కు లేదు కానీ బట్ పర్లేదు. కొంతమంది ఫ్లాప్ అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఫ్లాప్ ఏం లేదు, హిట్. అంటే ఇక రామ్ చరణ్ కోసం చూడొచ్చు, రామ్ చరణ్, ఎస్జే సూర్య వీళ్ళ కోసం చూడొచ్చు, పక్క హిట్ అన్న. ఇక సంక్రాంతి హిట్. ఇక అంటే మా సాంగ్స్ ఐరానా సాంగ్ లేదు, అది ఉంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ హాఫ్లో బాగానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్లో ఒక 20 మినిట్స్, మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్, 2 hours 45 minutes మూవీ కదా. 2 hours 45 minutes 2 hours 5 minutes ఓకే, ఆయన డైరెక్షన్ బాగానే పాస్ అయింది. ఆ 40 minutes బాగాలేదన్నమాట, ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఆయనది బాగుంది. అంటే మొత్తం సినిమా మొత్తం ఆయనది ఐఏఎస్ పాత్ర మీద ఎక్కువ ఉంటుంది. అంటే ఒక దాంట్లో ఐపీఎస్గా చేస్తారు, చిన్న కొద్దిసేపే ఉంటుంది, అది 5 minutes అంతా ఓవరాల్గా అంతే. మొత్తం ఐఏఎస్ పాత్రే, ఐఏఎస్ పవర్ ఎలాగ యూజ్ చేయొచ్చు. ఎస్జే సూర్య గారు ఆయనది మొత్తం అల్టిమేట్. ఆయన అంటే ఆయన 2-3 movies ఇంతకుముందు చేశారు కదా బాగా, ఇందులో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మంచి విలని చూపించారు ఆయన. ఉన్నాయి. అంటే మేల అంజలి గారితో ఒకటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సీన్స్,
అంటే సినిమా మొత్తం ఒక యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అనమాట. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. కాకపోతే పొలిటికల్ బేస్ మీద ఉంటుంది. కాకపోతే యాక్షన్ ఎంటర్టైనర్ మోస్ట్లీ సినిమాలో వన్ వర్డ్లో చెప్పాలంటే. ఇంకా సినిమాలో ఏంటంటే ఎమోషన్స్ అవన్నీ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. కాకపోతే శంకర్ గారు ఏంటంటే కొద్దిగా ఆయన పాత ఫార్మాట్, కొన్ని పాత సినిమాలు కొన్ని ఇందులో అంటే కొన్ని గుర్తొస్తాయి. ఒక్కొక్కటి శివాజీ లాంటి మూవీస్ కొన్ని మనకు అనిపిస్తాయి చూస్తూ ఉంటే. కానీ ఇంకా ఇంప్రూవైజ్ చేస్తే బాగుండేది అనిపించింది డైరెక్షన్ శంకర్ గారు. వ్యూవర్స్గా మూవీ అయితే చూడొచ్చండి. నెగిటివ్ అంటే మరీ అంత ఇదేం లేదు. చెప్పాను కదా 2 hours 45 minutesలో 40 minutes తీసేస్తే 2 hours 5 minutes బాగానే ఉంది. మెసేజ్ ఓరియంటెడ్. కాకపోతే ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కొంత అంత ఉండొచ్చు. ఓవరాల్గా మూవీ అయితే ఇట్టే అండి, మొత్తం సేఫ్ మూవీ. మూవీ ఓవరాల్గా అయితే ఆల్మోస్ట్ 3.5 అన్న. ఓకే, అంతే బాగాలేదు. అనుకున్న శంకర్ గారు అనుకున్నంత సినిమా అయితే కాదండి. ఒక నిమిషం, శంకర్ మార్క్ను అందుకోలేకపోయాడు. ఎందుకంటే భారతీయుడు చూసి అలా అతను ఈ సినిమా అతనే అలాగే ఉంది కాదు, అన్ని కలిపి మిక్స్ చేసినట్టు ఉంది. ఒకే ఒక్కడు ఉంది, భారతీయుడు ఉంది, అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి భరత్ అని నేను సినిమా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చూస్తారండి, కంటెంట్ ఇంపార్టెంట్, స్టోరీ కంటెంట్ ఇంపార్టెంట్, కొత్తదనం ఇంపార్టెంట్. అదే లంచగొండితనము, అదే పొలిటికలిజము, ఇది అంతా చేసేదంతా సినిమాలు ఎందుకు చూపిస్తున్నాం మనం? ఒక కంటెంట్ గురించి చూపిస్తున్నాం. ఆ కంటెంట్ మనకు అర్థం కానప్పుడు ఎన్ని సినిమాలు తీసినా వేస్ట్. లేదండి, ఏం నచ్చలేదు సినిమా. సంక్రాంతికి వచ్చే సినిమా అయితే కాదండి. ఫస్ట్ థింగ్, నార్మల్ డేస్ వచ్చిన సినిమా అనమాట. ఇంత పెద్ద ఇలాంటి సినిమా సంక్రాంతి అంటే మన పండుగ సీజన్లో వచ్చే సినిమా అయితే కాదండి. ఫస్ట్ థింగ్ చెప్పాలండి, ఎలక్షన్ టైంలో వచ్చినా ఏం చూస్తారండి? అది చూసే మనము ఏదైనా సినిమా ఇన్స్పైర్ కావాలంటే దానిలో మన కంటెంట్ ఉంటే ఇన్స్పైర్ అవుతాం. అన్నిట్లో అదే చూపిస్తున్నారు కదండి. ఆల్మోస్ట్ ఇన్ని సినిమాలు వచ్చినాయి, కొత్తదనం ఏముంది చెప్పండి సినిమాలో? సేమ్ రొటీన్ క్యారెక్టర్, సేమ్ రొటీన్ సినిమా. కొత్తదనం ఏం లేదు, ఎంగేజింగ్ లేదు. యా, యాక్చువల్ రామ్ చరణ్కి అయితే ఇది కరెక్ట్, ఆయనకు సూటబుల్స్ మూవీ అయితే కాదండి. ఫస్ట్ థింగ్. ఎస్, విజయ్ సూర్య క్యారెక్టర్ ఓకే పర్లేదు. బ్రదర్ నేను హీరో గురించి మాట్లాడతలే, సినిమా కంటెంట్ గురించి మాట్లాడతాను. ఒకే ఆఫీసర్ గా ఐఏఎస్ పవర్ ఏంటి దీని తెలుస్తుంది, దీనికోసం నెగిటివ్ టాక్ అట్లా ఏం లేదు. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలో, సో అది మొత్తం చాలా బాగా ఇచ్చారు. చాలా బాగుంది మూవీ. అవును, మొత్తం పొలిటికల్ అనే ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. శంకర్ ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు ఫైట్ సీన్స్కి అయితే. చాలా బాగా చేశారు. అప్పన్న క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ చేశారు, చాలా బాగుంది. నేషనల్ అవార్డ్ అంతవరకు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ బాగా అటాచ్ అవుతారు. బాగుంది మూవీ, బాగుంది.